सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. ఏం చేస్తున్నారు మీరందరూ? ఇంకా కట్టి పెట్టండి. ఆ డైనోసార్లను నువ్వు పట్టుకోకూడదు. మా టైం మిషన్ కారణంగానే ఆ డైనోసార్స్ ఇక్కడికి వచ్చాయి. అందుకే మేము ఆ టైం మిషన్ ద్వారానే వాటిని తిరిగి పంపిస్తాం. నువ్వు వాటిని పట్టుకోకూడదు. అందరికీ ఉన్నట్టే వాటికి కూడా బతికే హక్కు ఉంది. రబీష్ బాయ్స్ అటాక్! You must stop! Stop in the name of law! ఎంత దూరం పరిగెడతావు? హై గసిటారామ్, ఇదిగో ఫ్లయింగ్ హెల్మెట్ వచ్చేస్తున్నాడు. త్వరగా పెట్టుకో మిత్రమా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? వాటిని పట్టుకోవడానికి ఎంతో కష్టపడ్డాను. టైమ్ ఈజ్ మనీ. నువ్వు నాకు కోట్ల రూపాయలు నష్టం కలిగించావు. కోట్ల రూపాయలు. అరే భాయ్, అసలు మన మనుషుల్ని ఎలా కొట్టాడో ఒకసారి అడిగి చూడు. అడుగు 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 అడుగు. ఏంటి? నువ్వు నా బాయ్స్ ని ఎలా కొట్టావు? సరే, మరీ పట్టుబట్టి అడుగుతున్నావు కాబట్టి చూపిస్తాను. ఇదిగో ఇలా. ఇంకొక్కసారి నీ కన్ను వాటి మీద పడిందంటే ఒక్కొక్కరిని ఎగరేసి మరీ తంతాను. జాగ్రత్త. అమ్మా! టైమ్ ఇస్ మనీ. టైమ్ ఇస్ మనీ. అతను నా టైం అంతా నాశనం చేశాడు. దానికి బదులుగా అతని దగ్గర ఉన్న టైం మిషన్ నాకు కావాలి. కోకుడే, ఆ టైం మిషన్ దొరికితే నేను ఒక డైనోసార్ని కాదు, ఎన్నో డైనోసార్స్ ని పట్టుకోగలను. మనమే నంబర్ 1 కోటీశ్వర్లం అయిపోతావు. చూసుకో. భాయ్, నువ్వు అసలు 2 పుస్తకాలు తక్కువగా చదువున్నట్టయితే వాళ్ళ టైం మిషన్ ని ఎలా దొంగిలించాలో నీకు అర్థమయ్యేది. ఆ సంగతి నాకు వదిలిపెట్టు. త్వరగా రండి, వెళ్దాం. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. హాయ్ నా మిత్రులారా, సోదరులారా, ఎవరది? ఏం చేసి వెళ్ళారు? వచ్చిందెవరో నాకు తెలియదు పెద్దన్నయ్య, కానీ ఏవో గుసగుసలు మాత్రం వినిపించాయి. స్కల్ బాయ్,
నేను టైం మిషన్ ని తీసుకొచ్చాను. టైం మిషన్ ని తెచ్చేసావా? వావ్ జకాస్! చూపి చూపి చూపి, త్వరగా చూపి. టైమ్ ఈజ్ మనీ. నువ్వు ఒక 2 పుస్తకాలు ఎక్కువ చదివి ఉంటే టైం మిషన్ ఎలా ఉంటుందో నీకు అర్థమై ఉండేది. దొరికిన కుప్పంతా తీసుకొచ్చావు. అన్నీ పని చేస్తున్నాయి భాయ్. ఓపిడి పని చెత్తగా ఉండదు. అసలు నిన్ను ఏం చెయ్యాలి? బాస్, లావుగా ఉన్న ఆ మనిషి మనకి హెల్ప్ చేయాలని చూశాడు. మన కోసమే వాళ్ళతో పోరాడాడు. అవును డైనో మాస్టర్, అతను అతని మిత్రులు మంచి మనుషుల్లా ఉన్నారు. అవును, చాలా మంచి వాళ్ళు, మంచి వాళ్ళు. మనకి స్వేచ్ఛ కలిగించడానికి కాదు, మనల్ని బానిసలుగా ఉంచడానికే గొడవ పడ్డారు. కానీ ఒకసారి వినండి బాస్. వాళ్ళు చాలా తెలివిగా మన అందరినీ ఇరికించారు. మనం కూడా ఇప్పుడు తెలివితేటల్ని ప్రదర్శించాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వినండి. ఇక పదండి. చూస్తావేంటి, డైనోసార్లు దగ్గరలోనే ఉన్నాయి, పద. మోటు విన్నావా? అంటే డైనోసార్లు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నాయన్నమాట. అరే మోటు, అతను ఎస్కల్. అతను కూడా డైనోసార్స్ దగ్గరకే వెళ్తున్నట్టున్నాడు. పద, అతన్ని వెంబడించు త్వరగా. అరే భాయ్, వాటిని ఎందుకు వెంబడిస్తున్నావు? తిరిగి వెళ్ళిపో. పోయినసారి నేను కొట్టిన దెబ్బలు మర్చిపోయావా? గుర్తు చేసుకో నేనేం చేశాను. సరే బాయ్, నువ్వే గెలిచావు, నేను ఓడాను. ఇక్కడి నుంచి మన ఇద్దరం స్నేహితులం. రాత్రి మీ ఇంటికి డిన్నర్కి వస్తాను, అద్భుతమైన వంట చేసి పెట్టు. సరే అన్నయ్య, సరే సరే. అద్భుతమైన వంట తయారు చేసి ఉంచుతాను. సరే పక్కా. రాత్రి 8ంటికి వస్తాను. టైమ్ ఈజ్ మనీ. ఓకే సరే బాయ్. సరే పక్కా. బాయ్ బాయ్ మిత్రమా. అరే మోటు, ఎక్కడికి వెళ్తున్నావు? అరే పతులు, ఈ రోజు కాల్ భోజనానికి వస్తున్నాడు కదా. రాత్రికి అద్భుతమైన వంటకాలు తయారు చేసి అందరం కలిసి భోంచేద్దాం. అరే, అతను నీ చెవిలో పువ్వు పెట్టాడు. అతను తిరిగి రాడు. అరే పతులు, నేను ఈ విషయం ఆలోచించనే లేదు. ఇప్పుడు యూటర్న్ ఎక్కడ తీసుకోవాలి? యూటర్న్ అరే చాలా దూరంలో ఉంది. విషయం తెలుసా? ఇలాంటి వాళ్ళ చెవుల్లో పూలు పెట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య. డైనోసార్ నాకు కనిపించింది. అందరూ రెడీ కండి. బి అలర్ట్ అండ్ వెయిట్. వెయిట్, నేను చెప్పిన తర్వాత యాక్షన్లోకి దిగాలి. ఓకే? తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాంటి ఫలితమే దొరుకుతుంది. అరే, అవి చాలా తెలివైనవి. ఆపోజిట్ డైరెక్షన్ లో అటాక్ చేశాయి. త్వరగా అక్కడి నుంచి బయలుదేరండి. రండి, రివర్స్ తీసుకో. వావ్ వావ్ వావ్, చాలా అద్భుతమైన పని చేశారు. వావ్ స్కల్ అన్నయ్య, నువ్వు చాలా తెలివిగా నా చెవిలో పువ్వులు పెట్టావు, కానీ వాటిని మోసగించలేకపోయావు. శబాష్ శబాష్. అరే, ఎక్కడ పారిపోతున్నారు సోదరులారా? తనూరు తినడానికి సిద్ధమైపోండి. బాస్, మోటు ఇక్కడ హెలికాప్టర్ లో. ఏంటి, అక్కడ కూడా వచ్చాడా? అరే, నాకు ఫోన్ చేయడం ఎందుకు? వెంటనే వాళ్ళని తన్ని తెరవేయండి. అలాగే బాస్, ఇప్పుడే తరిమేస్తాను. నన్ను తరిమేస్తావా? ఉండు, నీ సంగతి చెప్తాను.
అరే ఏం చేస్తున్నావు? టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ మనీ. దగ్గరికి వెళ్ళగానే బ్యారల్స్ ని కింద పడేయండి. అరే అరే ఏం చేస్తున్నావు? అరే హెలికాప్టర్ ఎక్కడ తీసుకెళ్తున్నావు? మేము తీసుకెళ్ళడం లేదు బాస్, ఈతనే తీసుకెళ్తున్నాడు. మోటు జాగ్రత్త. మోటు హెలికాప్టర్ నుంచి దూకే క్రాష్ అయిపోతోంది. మోటు జాగ్రత్త. మోటు, ప్లీజ్ మమ్మల్ని కాపాడు కాపాడు. రండి, త్వరగా నా చెయ్యి పట్టుకోండి. అరే దూకకపోతే ప్రాణాలు పోతాయి, దూకేయి. ఏం జరిగినా మంచిగా జరిగింది. మన దారికి అడ్డంగా ఉన్న ముళ్ళు తొలగిపోయాయి. బాయ్స్ బీ రెడీ. అరే ఓ, ఇక్కడ విందే ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశం నగరానికి దూరంగా ఉండడం కారణంగా మనల్ని ఇబ్బంది పడ్డానికి ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. ఇంకా చూస్తారేంటి? దొరికిన కాడికి తినేయండి. దుక్క మోటు పత్తులను కనిపించడం లేదేంటి? వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఫైర్! మోటు లే, నా మిత్రమా లే. మోటు. హై నా మిత్రుడా, సోదరుడా, కెమికల్ ఎక్కువ మోతాదులో వాసన చూశాడు. ఇక పైన భగవంతుడే మోటును కాపాడాలి. ఎందుకైనా నేను ప్రయత్నించి చూస్తాను. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మిత్రమా. ఇది మోటును కాపాడలేకపోతే ఇంకేది మోటును కాపాడలేదు మిత్రమా. డాక్టర్ జట్కా, మోటు నువ్వు నన్ను ఇలా ఒంటరి వాడిని చేసి వెళ్ళటానికి వీల్లేదు. అయ్యి మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, లే. చూడు, వాళ్ళు డైనోసార్ని బంధించి తీసుకెళ్తున్నారు. లే మోటు, నువ్వు ఎక్క డొక్కాలకి ప్రమాణం చేశావు. వాళ్ళకు సాయం చేస్తానని మాట ఇచ్చావు. మోటు లే. మోటు. నువ్వు తప్పించుకొని ఎక్కడికి వెళ్తావు? పారిపోతావా? ఆగు. అలసిపోయావు మిత్రమా, ఇక నిద్రపో.
వద్దు, నువ్వు ఫైట్ చేసి అలసిపోయినట్టున్నావు. నిద్రపోవాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు. ఎక్కడికి తప్పించుకుని పారిపోతున్నావు? అరే, వాళ్ళ చేతుల్లో తనులు తింటారా? మీరందరూ ట్రైన్డ్ కమాండోలు. ఫైట్ చేయండి, ఫైట్ చేయండి. అరే, ఎంతసేపు ఫైట్ చేయమని వాళ్ళందరినీ ముందుకు పంపిస్తావేంటి? ఇంతకీ సౌత్ ఆఫ్రికా ఎలా ఉంటుందో నువ్వు ఎప్పుడైనా మీ తమ్ముడికి చూపించావా ఏంటి? అరే మోటు, అన్నయ్య నాకు ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. విమానం టికెట్ చాలా ఖరీదని అన్నయ్య ఎప్పుడు అంటూ ఉంటాడు. మోటు, ఇదిగో సమోసాలు తిను. ఆ తర్వాత వీళ్ళందరినీ వీళ్ళ ఇళ్లకు పంపించు. స్కాల్ భాయ్, ఎప్పుడైనా టికెట్ లేకుండా ప్రయాణించాలంటే మోటు బాయ్ని పిలిపించుకో. నాకు దయచేసి ఆయన పేరు కూడా గుర్తు చేయొద్దు. నేను పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది. సారీ మోటు, మీ విషయంలో నేను పొరపాటు పడ్డాను. మాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. సారీ, నిజానికి సారీ చెప్పాల్సింది మేమే. ఎందుకంటే మేం చేసిన పొరపాట్ల కారణంగా మీరందరూ ఇంత ఇబ్బంది పడ్డారు. సారీ. అవును డైనో భాష, మా పొరపాట్ల వల్లే మీరందరూ ఇంత దూరం రావాల్సి వచ్చింది. మేము చేసిన పెద్ద పొరపాటును సరిదిద్దుకోవటానికి మిమ్మల్ని అందరినీ తిరిగి మళ్ళీ మీ ప్రదేశానికి పంపించేస్తాం. సరేనా? థ్యాంక్ యూ మోటు, నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మరి మమ్మల్ని కాపాడావు. అవకాశం దొరికినప్పుడు మమ్మల్ని కలవడానికి తప్పక రావాలి. మేమందరం మిమ్మల్ని బాగా మిస్ అవుతాం. థ్యాంక్ యూ మోటు. అబ్బా డబ్బా జబ్బా ఎక్కడున్నారు? మీరు తయారు చేసిన ఈ చల్లని తీయని హల్వాని మేము వెంట తీసుకెళ్తున్నాం. అదిగో లిల్లీ డైనాస్ కూడా వచ్చేసాయి. హాయ్ మోటు, నా మిత్రుడా, నా సోదరుడా, టైం మిషన్ ఆన్ అయింది. వాళ్ళని వెళ్ళనివ్వు, లేదంటే ఇంకో కొత్త సమస్య మనకు ఎదురవ్వచ్చు. మోటు, డైనో భాష అక్కడ ఇరుక్కుపోయాడు. నో ప్రాబ్లం, ఇప్పుడే నేను పంపించేస్తాను. మళ్ళీ వెళ్ళిపోయావా? థ్యాంక్ యూ మిత్రమా. వీడుకోలు మిత్రులారా. ఈ
టైం మెషిన్ విరిగిపోవడం కూడా మంచి పనే, లేకపోతే నాకు ఇంకెక్కడికైనా వెళ్ళాలనే కోరిక పుట్టొచ్చు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.